నమస్తే, నేను మధు. అమరావతికి అదే ఆంధ్రప్రదేశ్ రాజధానికి చట్టబద్ధత ఎందుకు అని వ్యాఖ్యానించింది ఎవరు? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, రాజధానికి చట్టబద్ధత అవసరం లేదా? మరి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు, చట్టబద్ధత లేకుండానే రాజధాని ఉంటే ఎలా మేడం? అది జగన్మోహన్ రెడ్డిని అడగండి మీరు. అక్కడ కరెక్ట్గా మీకు అక్కడ సభ స్టార్ట్ అయింది పార్లమెంట్లో. దాని మీద మీకు చర్చ జరుగుతోంది. ఇవాళ పార్లమెంట్లో 2 గంటల సమయం అడిగింది టీడీపీ. అయితే స్పీకర్ అన్నారు 1 గంట ముందు ఇస్తాము, అవసరమైతే ఎక్స్టెండ్ చేస్తామన్నారు. ఈలోగా ఇక్కడ వీరు ప్రెస్ మీట్ పెట్టారు 11ంటికి, 12ంటికి కానీ 11ంటికే పెట్టి అసలు చట్టబద్ధత ఎందుకు అని అడుగుతున్నాడు ఆయన. ఆయన ఏమన్నారంటే, ఆయన మాటల్లోనే మీరు వింటే మీకు తృప్తిగా ఉంటుంది. రాజ్యాంగంలో రాష్ట్రాలకు సంబంధించి రాజధాని అనే పదం ఎక్కడా లేదని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అంటూ ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. తనకు ఎలాంటి పాత్ర లేదని అంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు దోపిడీ నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికి అమరావతి బిల్లు డ్రామా ఆడుతున్నారు. అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని వాళ్ళ మంత్రే అన్నారు. పార్థసారథి గురించి అంటున్నాడు. అంటే ఆయన ఇప్పుడు చూసారా, అక్కడ లోక్సభలో మిథున్ రెడ్డి చట్ట సవరణ బిల్లుకి మేము వ్యతిరేకం కాదంటాడు, ఇక్కడ ఈయన వ్యతిరేకిని అంటాడు. అంటే అక్కడ బీజేపీని మంచి చేసుకోవటానికి నాటకాలు ఆడతాడు. అంటే దేశంలో ఉండే మిగిలిన రాష్ట్రాల దృష్టిలో వైసీపీ చాలా మంచిది అనిపించుకోవాలి. కానీ రాష్ట్రంలో, సొంత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇది అవసరం లేదు అంటాడు చట్టబద్ధత. అసలు అమరావతి రాజధానిగా ఉండక్కర్లేదనేది ఆయన ఉద్దేశం. అసలు రాష్ట్రాలకు రాజధాని అవసరం లేదుట. ఆయన ఏమంటున్నాడు, మీకు రాజ్యాంగంలో కూడా రాజధాని అంటే ఒక దేశానికే రాజధాని ఉండాలని చెప్పారు, కానీ ఎక్కడా కూడా రాష్ట్రాలకు ఉండాలని చెప్పలేదుట. తర్వాత ఉత్తరాఖండ్ కావచ్చు, ఉత్తరాంచల్ కావచ్చు, లేకపోతే జార్ఖండ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పడినప్పుడు ప్రత్యేక రాష్ట్రాలుగా వాటికి ఎక్కడా కూడా రాజధానిని చట్టబద్ధత చేయలేదు అంటున్నాడు. కరెక్ట్, బాగా చెప్పాడు ఆయన. అప్పుడు చట్టబద్ధత చేయలేదు, చేయాల్సిన అవసరం రాలేదు, ఆ బిల్లు పెట్టాల్సిన అవసరం. కానీ జగన్మోహన్ రెడ్డి నీ వల్ల ఇవాళ ఒక బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పించాల్సి వచ్చింది, రాజముద్ర వేయించాల్సి వచ్చింది. నీకు భయపడ్డం అంటే చంద్రబాబు నాయుడు భయపడ్డం కాదు. ఇక్కడ ప్రజలు ఏమైపోతారనే ఒక భయంతో, పరిశ్రమలు ఏమైపోతాయి, ప్రజలకి అభివృద్ధి ఉండదు, రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది, 5 ఏళ్ళు ఆల్రెడీ నాశనం పెట్టావు అనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఒక చట్టబద్ధత కల్పించి ఆ బిల్లుని తీర్మానం చేశాక దాన్ని ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టి పార్లమెంట్లో దాని మీద చర్చ జరిపాక దానికి రాజముద్ర వేస్తారు. అవును మేడం, ఇక్కడ చూస్తే మిథున్ రెడ్డి కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళు కావచ్చు, రైతులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు కదా. మరి రాజధానికి ఆమోద ముద్ర పడితే రైతులకు మంచిదే కదా మేడం. వాళ్ళకి భూములు ఇచ్చింటారు, ఒక భరోసా కూడా ఉంటుంది వాళ్ళకి. భలే చెప్పారు మీరు. మేము చెప్పినవన్నీ మీరు నమ్మేస్తే ఇట్లా వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలన్నీ మీరు నమ్ముతారా? మేము రైతుల పక్షాన ఉంటామన్నాం, కానీ మేము రైతులకు మంచి చేస్తామని చెప్పలేదుగా. మేము 5 ఏళ్ళు ఏమీ చేయలేదు కదా. మరి ఇప్పుడు మీరు అమరావతి రైతులకు మంచి చేస్తున్నారు కదా. ఇవాళ రాజధాని వస్తుంది అంటే వాళ్ళే కదా సంతోషిస్తారు. మీకు అర్థమైందా? మేము భూములు ఇచ్చాము, మా భూములకు ఒక విలువ వచ్చింది, ఇవాళ చరిత్రలో మా అందరి పేర్లు ఉండిపోతాయి. అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పేర్లు శాశ్వతంగా ఉంటాయా ఉండవా? ఉంటాయి. మహిళల పేర్లు ఉంటాయా ఉండవా? వైసీపీ హయాంలో 5 ఏళ్ళు జరిగిన దురాగతాలు మహిళా రైతులను కావచ్చు, వాళ్ళ ఉద్యమాన్ని, వాళ్ళ ధర్నాన్ని ఇది చేసి వాళ్ళని గుండెల మీద తన్నిన చరిత్ర కూడా ఉండిపోతుందిగా. మరి లేకపోతే మొన్న విజయసాయిరెడ్డి మాట్లాడటం ఏంటి, తర్వాత బొత్స అసలు చట్టబద్ధత ఏంటంటాడు, చట్టబద్ధతకి విలువ లేదంటాడు. నిన్న ధర్మాన ప్రసాదరావు అదే అంటాడు, మీరు చట్టబద్ధత కల్పిస్తున్నాం అంటున్నారు, ఇది ఎందుకు పనికిరాదు అంటాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అదే చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముందో ముందే చెప్పించాడు. మీకు అర్థమైందా? అందుకని ఆయన ఏమంటాడంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదని చెప్తున్నాడు ఆయన అల్టిమేట్గా. ఇంకోటి కూడా అన్నారు మేడం జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు అని. అదే చెప్తున్నాను, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, కానీ 3 రాజధానులు అవసరం ఆయన దృష్టిలో.
ఇప్పుడు విజన్ అని చెప్పి దోచుకోవడం కోసం ఈయన ఇలాంటి నాటకాలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటాడు. అవును, అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి చెప్పేది అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా మనం పట్టించుకోకర్లా. ఇవాళ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించి ఒక రాజముద్ర వేస్తారు. దాని మీద ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు సంపూర్ణ మద్దతు తెలిపారు. వైసీపీ తరఫున మిథున్ రెడ్డి కూడా మాకు అబ్జెక్షన్ లేదని చెప్పాడు కదా. అవును, కానీ ఇక్కడ అబ్జెక్షన్ ఉంటుందా? మీకు ఏం చేయాలి? మీరు రాజధానిలో అంటే ఢిల్లీలో మీరు అవుననాలి, రాష్ట్రంలో కాదనాలి. అది జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు. కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు మేడం. ఏంటి అంటే రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు కొన్ని వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారు, అవి మనం తీర్చుకోగలమా అండి అని ఒక క్వశ్చన్ వేశారు. ఆయన సంపద సృష్టి అంటాడు, మళ్ళా 2 లక్షలు పెట్టి రాజధాని కడతానంటాడు అని ఆయనే అంటున్నాడు. అంటే అదే చెప్తున్నాను, నువ్వు మరి అన్ని కోట్లు తిన్నావు అప్పు, నిన్ను ఎవడైనా ప్రశ్నించాడా? లేదు కదా. అదే అందుకని మనం జగన్మోహన్ రెడ్డి మాటలు పట్టించుకోకర్లే. జగన్మోహన్ రెడ్డి ఇలాగే మాట్లాడతాడని మనం ముందే ఊహించాం. ఇలా మాట్లాడకపోతే మనం ఆశ్చర్యపోయి ఉండేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించకపోతే మీరు ఆశ్చర్యపోవాలి. వ్యతిరేకిస్తే ఆశ్చర్యం ఏముంది? ఓకే అమ్మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు అని ఒక క్లారిటీ వస్తుంది మనకి. అది వచ్చింది వాళ్ళ. ఓకే, కానీ ఇక్కడ చూస్తే అసెంబ్లీలో మిథున్ రెడ్డి చర్చిద్దాం అంటున్నారు. అసలు ఏం చర్చించాలనుకుంటున్నారు మేడం వాళ్ళు? ఆయన చర్చిస్తాడా? ఏం చర్చించడు, వినండి, ఇంకా నడుస్తుంది కదా. అవును, కానీ వాళ్ళు ఊరికే చర్చిస్తామని అంటారు. వాళ్ళు చర్చించడానికి వాళ్ళ దగ్గర అసలు మాటలే ఉన్నాయి, వాళ్ళు చేసిన చేతలే ఉన్నాయి కదా. అవును, ఇంకో విషయం కూడా అడిగాడు జగన్మోహన్ రెడ్డి, 7 ఏళ్ళు మీరేం చేశారు అధికారంలో ఉండి రాజధాని విషయంలో? భలే అడిగాడు కదా. అంటే 2014-19 మధ్య 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు మీరేం చేశారు రాజధాని విషయంలో? మరి నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్యలో 5 ఏళ్ళు? నీకు అడిగే హక్కు ఉందా అసలు? ఒక రాజధాని నిర్మించాలంటే ల్యాండ్ పూలింగ్ అనేది ఎంత పెద్ద సమస్య. ఆ ల్యాండ్ పూలింగ్ చేశాక రాజధాని నిర్మాణం చేద్దాం అనుకునే టైంలో నువ్వు వచ్చావు. నువ్వు వచ్చి ఏం చేస్తావు? అమరావతిని జంగిల్ చేసావు. నీకు మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది అసలు? ఇవాళ సిగ్గుపడాలి నువ్వు. అసలు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా తప్పు. నీకు ఎవడైనా సలహా ఇచ్చాడో నీ సొంత బుద్ధో నాకైతే తెలియదు, కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టకపోతే కాస్త గౌరవం ఉండేది. ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చేస్తే నేను వ్యతిరేకం కాదు అని. ఇలా చేయటం వల్ల ఆయన ఇంకా బయట పెట్టుకుని 7 ఏళ్ళు చంద్రబాబు నాయుడు నిలదీస్తున్నాను అనుకుంటూ ఆయన నిలదీసుకున్నాడు. ఇవాళ ఆయన కుత్సిత బుద్ధిని బయట పెట్టుకున్నాడని అనిపిస్తుంది మనకి. సో ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి రాజధానికి చట్టబద్ధత అవసరం లేదని వ్యాఖ్యానించడం అయితే జరిగింది. మరి ఈ వ్యాఖ్యల గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.